తెలంగాణ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ప్రతి పేదవాడి సొంతింటి కలను సాకారం చేయడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. మానకొండూర్ మండలంలోని పచ్చునూర్, మద్దికుంక గ్రామాల్లో నూతనంగా నిర్మించిన ఇంద్రామ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేను, నా సతీమణి డాక్టర్ అనురాధ కలిసి పచ్చునూర్ గ్రామంలో కుమారస్వామి, లక్ష్మీప్రసన్నల నూతన గృహప్రవేశంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. మద్దికుంటలో కూడా మరో 3 గృహాలను ప్రారంభించడం జరిగిందన్నారు. లబ్ధిదారులు తమ ఇళ్లను ఎంతో అందంగా, పటిష్టంగా నిర్మించుకున్నారన్నారు. ప్రతి కుటుంబం ముఖంలో కనిపిస్తున్న ఈ చిరునవ్వుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనే కారణమన్నారు. ఇంద్రామ్మ ఇళ్ల పథకం ద్వారా పేదలకు మేలు జరుగుతుందనడానికి ఈ ఇల్లే నిదర్శనమన్నారు. తమ సొంతింటి కలను నెరవేర్చినందుకు లబ్ధిదారులు, వారి తల్లిదండ్రులు, పిల్లలు అందరూ రాష్ట్ర ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచులు బుర్ర శ్రీధర్ గౌడ్, పారునంది కిషన్, మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ మర్రి ఓదలు, రామిడి తిరుమల్ రెడ్డి, మండల అధ్యక్షులు నందగిరి రవీంద్రచారి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు పెంచాల కిషన్ రావు, నాయకులు తాళ్లపల్లి సంపత్ గౌడ్, రేమిడి శ్రీనివాసరెడ్డి, బుర్ర శ్రీకాంత్ గౌడ్, రొంటాల లక్ష్మారెడ్డి, మూడగాని అనిల్ గౌడ్, నల్ల గోవిందారెడ్డి, చిల్ల శ్రీధర్, కూకట్ల వంశీ, అనిల్, కార్తీక్, శ్రీనివాస్ గౌడ్, నాగిశెట్టి రాజయ్య, రావెల్లి రాజలింగం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నేను, నా సతీమణి కుమార్తె మరియు లక్ష్మీప్రసన్న ఇల్లును ప్రారంభించడమే కాకుండా డాక్టర్ అనురాధతో పాటు ఈ గృహాన్ని ప్రారంభోత్సవం చేసి చాలా చక్కగా ఇంతవరకు నియోజకవర్గంలో ఇంత బాగా కట్టిన ఇళ్లలో ఇదొకటని చెప్పక తప్పదు. మరి మా మండలంలో ఇదే టాప్ హౌస్ కట్టుకున్నాడు. తన ఆదాయాన్ని వెచ్చించి కష్టపడి చాలా చక్కగా ఇందిరమ్మ పేర్లు నిలబెట్టేలాగా ఇచ్చిన వెంటనే సంవత్సర కాలంలో పూర్తి చేయడం జరిగింది. మద్దికుంటలో కూడా 3 గృహాలను చాలా బ్రహ్మాండంగా కట్టినారు. చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మా ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతగా వాళ్ళు మాట్లాడడం జరిగింది. వాళ్ళ పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇందిరమ్మ ఇంట్లో ఇచ్చినందుకు వారు మరీ ముఖ్యంగా అందంగా కట్టుకున్నారు. ఎక్కడ లేని విధంగా చాలా తన సొంత ఇల్లుని బాగా కట్టుకున్నారు. నిజంగా కూడా వారు ప్రభుత్వాన్ని అభినందిస్తూ ఉన్నారు. మరొకసారి వారందరికీ కూడా మద్దికుంట గ్రామ ప్రజలకు, అదేవిధంగా పచ్చినూరులో కట్టుకున్నటువంటి కుమార్ లక్ష్మీ ప్రసన్న గారులకు కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ సెలవు తీసుకున్నారు.